నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. అయితే భారత్ బంగ్లాదేశ్ దేశాలు రెండు మైనారిటీల విషయంలో అదే తరహాలో వ్యవహరిస్తున్నాయని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ మాజీ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ముఫ్తీ వ్యాఖ్యలను ఖండించారు. మెహబూబా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమని, ఆమె కుట్రలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని రైనా డిమాండ్ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుందని, అందుకే ముఫ్తీ ఇప్పుడు ఇలాంటి ప్రకటనలను చేశారని ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఆరోపించారు. కాశ్మీర్లో పీడీపీ ముగిసిన అధ్యాయం. మెహబూబా తన పార్టీని తిరిగి పుంజుకునేలా చేసే ప్రయత్నంలో ముస్లింలను రెచ్చగొట్టడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. దేశంలోని ముస్లింలు, ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్లోని ముస్లింలు చాలా సురక్షితంగా ఉన్నారన్నారు. బంగ్లాదేశ్, భారతదేశంలోని పరిస్థితుల మధ్య ఎలాంటి పోలిక లేదని అందరికీ తెలుసునని, ఆమె ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుందన్నారు శర్మ. భారత్లోనూ బంగ్లాదేశ్ తరహాలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, ఇక ఈ రెండు దేశాల మధ్య తేడా ఏమున్నట్టని మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంభాల్లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ ప్రస్తుత పాలకులు భారతదేశాన్ని 1947 నాటి కాలం వైపు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధి చేయకుండా ఆలయాల ఆనవాళ్ల కోసం మసీదులను కూల్చి ఆ శిథిలాలలో వెతుకుతున్నారన్నారు. సంబాల్ తరహాలోనే అజ్మీర్ దర్గా పైన వివాదం సృష్టించారని, ఆలయ స్థలంలో దర్గాను నిర్మించారని కొంతమంది కోర్టుకెక్కారన్నారు. మత సామరస్యానికి వేదికగా నిలిచే అజ్మీర్ దర్గాలో సర్వే పేరుతో తవ్వకాలకు సిద్ధమవుతున్నారని, మైనారిటీలపై దాడుల విషయంలో ఇండియాకు బంగ్లాదేశ్కు తేడా కనిపించడం లేదని మెహబూబా అన్నారు. మెహబూబా వ్యాఖ్యలను దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై ఎలాంటి హింస జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందువుల హక్కులను కాపాడాలంటూ పోరాటం చేస్తున్న సాధువు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత పలు దేవాలయాలు ధ్వంసమయ్యాయి. హిందువులను ఇళ్లల్లో నుండి లాక్కొచ్చి మరీ కొట్టారు. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీ సమూహాల భద్రత గురించి భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కనీస రక్షణ ఇవ్వకపోగా దేశం దాటనివ్వడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ దేశంలో హిందువులకు రక్షణ ఉందో, ఏ దేశంలో లేదో మెహబూబాజీ?